ఇప్పుడు ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 4 ఇయర్స్ చూశారు కదా. సో అట్లుంది. మళ్ళీ ఎలక్షన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. అవును, స్టార్ట్ అవుతున్నాయి. కాకపోతే పర్వాలేదు, జస్ట్ ఏమైనా సరే కొంచెం పర్లేదు. మరి నెక్స్ట్ 50% ఛాన్సెస్ ఉన్నాయి. ఏదన్నా ఇప్పుడు చెప్పలేం. ఇప్పుడు తెలుగుదేశం అయినా సరే, వైసీపీ అయినా సరే 50% ఛాన్సెస్. నిరుద్యోగులు ఎక్కువ ఉన్నారు అంటున్నారు కదా. సో మీ ఒపీనియన్ ఏంటి బ్రదర్? ఎట్లా ఉందంటే నిరుద్యోగులు ఎక్కువ ఉన్నారు అంటున్నారు. అట్లానే ఇప్పుడు డెవలప్మెంట్ కూడా జరగలేదని కొందరు అంటే, ఇంకొందరు ఉన్న పథకాలు చాలా బెనిఫిట్, పేదవారికి చాలా బెనిఫిట్ అయ్యా అంటున్నారు. పథకాల గురించి అంటే ఇప్పుడు కొంతమంది లబ్ధి పొందిన వాళ్ళు వాళ్ళకి లబ్ధి పొందని, కొంతమంది వైసీపీకి ఓటేసిన చాలా మంది ఉంటారు. కొంతమంది నీకు వచ్చిందంటే నువ్వు ఓకే, నాకు లేదంటే నేను యాంటీగా ఉంటాను కదా. ఏ వైసీపీ కానీ టీవీ కానీ ఎవడొచ్చినా ఏం చేసేది ఏమీ ఉండదు. జస్ట్ పర్సన్ నార్మల్గా ఇంకా ఏదైనా సరే ఇంకా అంతే. ముందు ఐడియా ఉందా బ్రదర్ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? ఓకే, డిఫరెంట్ ఏముందంటే చంద్రబాబు కొంచెం డెవలప్మెంట్ సైడ్ కొంచెం చూస్తాడు. కాకపోతే ఏంటంటే జగన్కి తెలిసింది ఏంటంటే కొంచెం జనాల సంగతి ఏంటని తెలిసింది జగన్కి. అంటే ఎలా ఉంటే మనకి ట్రీట్ చేస్తారో, ఎలా ఉంటుంది మనకి. ఎవరికి ఇప్పుడు డెవలప్మెంట్ అవసరం లేదు. ఇలా ఏంటంటే జస్ట్ మనం ఎవరైనా సరే ఒక ఇల్లు కట్టుకున్నామా, ఇప్పుడు ఇల్లు లేనోడు ఎలా ఉంటాడు, జస్ట్ నార్మల్గా అరే మనకు ఒక ల్యాండ్ కావాలి, ఒక ఇల్లు కట్టుకోవాలి, ఒక గుడిసైనా బిల్డింగ్ అయినా ఒక రేక్ షెడ్ అయినా కట్టుకోవాలి, మనంతా మనం సమకూర్చుకుని ఉండడానికి సరిపోతుంది. కానీ జగన్కి అది తెలుసు. జనానికి ఏం తెలుసు అంటే జస్ట్ నార్మల్గా ఒక ఇల్లు కట్టుకున్నారా, ఈ తంతులో ఉంటారా కానీ డెవలప్మెంట్ సైడ్ ఎవరో చూడడం అన్న దేమలో తెలుసు జగన్కి. అందుకే ఈ పథకాలన్నీ చాలా వస్తూ ఉంటా పెడతా ఉంటాడు. నెక్స్ట్ కూడా నాకు తెలిసి జగనే వస్తాడేమో అనుకుంటున్నాను, నాకు తెలిసి. మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు కదా. సో ఎట్లా ఉందంటే మ్యాక్సిమం చాలా చోట్ల కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి చెప్పాలంటే కనుక నేను ఎప్పుడు పొత్తు పెట్టుకోను, ఏది చేసుకోను అలాంటి చాలా మీటింగ్లో కూడా చెప్పాడు. కాకపోతే ఏంటంటే ఆయన చెప్పిన దానికి ఇక్కడ సిచ్యువేషన్కి చాలా తేడా ఉంది. వాళ్ళు ఎవరో కూడా జనాలు కూడా ఓటు అయిపోవడం గట్టా అలా జరగడంతో పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకోవడం తప్పలేదు. ఇంకా కాకపోతే యాక్చువల్గా పవన్ కళ్యాణ్ చేయవలసిన పని ఏంటంటే ఏదైనా సరే పొత్తు పెట్టుకోకుండా ఉంటే బాగుండు. ఎందుకంటే రేపు రోజు క్యాండిడేట్ బలపరుచుకోవాలి తప్ప, వేరే నియోజకవర్గాలకి వెళ్ళి బలపరుచుకోవాలి తప్ప, వెళ్ళి అతనితో పొత్తు పెట్టుకుంటే ఇంకా అతను నమ్మిన వాళ్ళు, జనసేన సంబంధించిన నమ్మిన వాళ్ళు రేపొద్దున యాంటీగా పవన్ కళ్యాణ్ యాంటీగా వైసీపీకి వేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి కదా. ఇప్పుడు నేనంటే బాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే చాలా మందికి అవమానం ఎక్కువ, ఎలాగైనా సార్ రావాలని చాలామంది కోరుకున్నారు. కానీ కాకపోతే ఏంటంటే ఇప్పుడు అతను చేసిన పనికి రేపన్న రోజు వైసీపీకి వేయడానికి అటు తెలుగుదేశానికి వేయలేరు, అటు మళ్ళీ జనసేనకి వెళ్ళారు, తర్వాత మళ్ళీ ఇంకేయడం దారి ఇంకో చేస్తే ఇంకా అంతగా అతని కక్ష ఉన్న వాళ్ళకి ఇంకా వైసీపీకి వేయడానికి ఛాన్స్ ఉంది. ఆ తంతులో కొంచెం 70% వైసీపీ రావడానికి ఆస్కారం ఉందని నేను అనుకుంటున్నాను. బ్రదర్ అంటే షర్మిల గారి ఎంట్రీ ఎట్లుంది? నెగిటివ్గా ఉన్నా సరే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఒకటే. రాజకీయం అంటే తెలిసిందే, ఏదైనా మారుతుంది. ఇప్పుడు ఇంట్లో నువ్వున్నా నేనున్నా సరే ఎంత రాజకీయమైనా నువ్వు బయటోడికి సమాధానం చెప్పాలన్నప్పుడు తమ్ముడు మాట్లాడలేదంటే అది ఎందుకు మాట్లాడలేదు నీకు తెలుసు, ఇంటికి వచ్చి సమాధానం చెప్పుకుంటారు కదా ఏదనేది. ఇప్పుడు వాళ్ళైనా ఫ్యామిలీ అంతే. రేపన్న రోజు ఎవరికి మాట్లాడుకుంటారు, చేసుకుంటారు, ఇలా ఉంటారు. రాజకీయం ఎన్నైనా చెప్తుంది. అలా ఎట్లుంది బ్రదర్? ఇక బీజేపీ ఎట్లుంది ఏపీలో? పర్వాలేదండి, నెక్స్ట్ కూడా బీజేపీ అనుకుంటున్నాను నాకు తెలిసి. అది సెంట్రల్, ఏపీలో తక్కువ అంతలా కొంచెం అనుకుంటున్నాను నేను. ఏపీలో కొంచెం సెంట్రల్లో చూసుకున్నా మరి మళ్ళీ నరేంద్ర మోదీ గారు అవుతారండి. నెక్స్ట్ మాత్రం నరేంద్ర మోదీ అనుకుంటున్నాను మరి నాకు తెలిసి. కానీ నాకు తెలిసి అయితే అదేలే, అది కూడా కరెక్టే. కాకపోతే ఏంటంటే ఇక్కడ హైదరాబాద్లో జరిగిన తెలంగాణ ఎలక్షన్లో చూసిన దాన్ని బట్టి అయితే అది కూడా ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కొంచెం తక్కువ అనిపిస్తుంది నాకు. స్టేట్లో అయితే ఇక్కడ అలాగా కాంగ్రెస్ అయితే కొంచెం అనుకున్న విధంగా వచ్చింది, ఎవరు అనుకోలేదు. కాకపోతే నేనేమనుకున్నది ఏంటంటే జిల్లాలో తెలంగాణ సంబంధించిన జిల్లాల్లో టీఆర్ఎస్ వచ్చేస్తుంది, ఇక్కడైతే ప్రస్తుతానికి కాంగ్రెస్ వస్తుందేమో అనుకున్నాను. కానీ అక్కడి నుంచి కొట్టుకొచ్చింది కాంగ్రెస్.